రైట్ మనం విజువల్స్ లో అయితే చూస్తున్నాం చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకున్నారు. ఆయన సతీమణితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారి పొడవునా ఆయనకి పూలమాల వేసి సత్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అందరికీ కూడా అభివాదం చేస్తూ కరచాలం చేస్తూ కూడా ముందు కదులుతున్నారు. కాసేపట్లో సచివాలయంలోకి చేరుకొని ఆయన మొదటి సంతకం మెగా డిఎస్సి పైకి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగే మూడో సంతకం పెన్షన్ని 4000కు పెంచుతూ కూడా చేస్తారు. అలాగే అన్నా క్యాంటీన్కి సంబంధించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఆయన 5వ సంతకం చేయనున్నారు. సమాజం తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ తెలుగు జాతి గర్వించే యుద్ధమ తెలుగు గడ్డ పులకించే ధైర్యమ తెలుసుకుంది నీ విలువ సమాజం విలువ సమాజం విలువ సమాజం నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్న ప్రగతి పదంలో అపూర్వ స్వాగతం నడుమ ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉద్యోగులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కరించుకుంటూ సచివాలయం లోపలికి వెళ్లారు. కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం చంద్రబాబు మొత్తం 5 సంతకాలు చేయనున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి విడుదల చేస్తూ పెడతారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం పెడతారు. ఇక పెన్షన్లు 4000కు పెంచుతూ మూడో సంతకం పెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని పునరుద్ధరిస్తూ 4వ సంతకం పెడతారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ 5వ సంతకం చేయనున్నారు. సంతోష్ అపూర్వ స్వాగతం నడుమ ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉద్యోగులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కరించు సచివాలయం లోపలికి వెళ్లారు. ఇక కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. Krishna
स्वदक्षयन्ति भुवनानि विश्वा मयोमाश्रया धनुवाधाननते त्वमन्वश्रवन्ति विद्मनयसे पृथिव्या विश्वो देवत्वं नमस्य वित्से विजक्रमे पृथिवे मे शयेता क्षेत्राय विश्वमनुषे दशस्यन् कल्याणनिधये निधये చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉద్యోగులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అలాగే వేద పండితులు పూర్ణ కలశంతో ఆయనకి లోపలికి ఆహ్వానించారు. లోపలికి వచ్చిన అనంతరం అక్కడ పూజలు చేసి చంద్రబాబు నాయుడు భువనేశ్వరి పూజలో పాల్గొన్నారు. అనంతరం వాళ్ళు దేవునికి మొక్కుకొని చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం ప్రగతి ప్రపంచనం జగతి నిరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం జయ హో జయ హో జయ హో చంద్రన్న రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ అంతుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ నవ్యాంతుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇక ఏ అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో నీ స్థానం ఎవడు జరప ఎస్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకుంటూ కూడా సంతకం చేస్తున్నారు. అప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆయన చుట్టూ అచ్చెన్నాయుడు, అలాగే మంత్రులు, అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. అలాగే విజువల్స్ లో చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత సచివాలయంలో అడుగుపెట్టారు. అలాగే సీఎంగా బాధ్యతలు తీసుకుంటూ ఆయన సంతకం పెడుతున్నారు. మనం క్లియర్ గా కూడా విజువల్స్ లో చూస్తున్నాం. ఎస్, ఇప్పుడు పెడుతున్నారు, చూస్తున్నాం. ఎస్, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అలాగే సంతకం కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 5 సంతకాలు చేయనున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సిని కూడా రిలీజ్ చేస్తూ ఆయన సంతకం పెట్టనున్నారు. అలాగే రెండవ సంతకం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా ఆయన సంతకం చేయనున్నారు. అలాగే మూడవ సంతకం పెన్షన్లను 4000కు పెంచుతూ కూడా ఆయన సంతకం చేస్తారు. ఈ నేపథ్యంలోనే 4వ సంతకం వచ్చి స్కిల్ డెవలప్మెంట్ పునరుద్ధరించడానికి కూడా ఆయన చేయనున్నారు. అలాగే 5వ సంతకం వచ్చి అన్నా క్యాంటీన్ని విస్తరిస్తూ కూడా ఆయన సంతకం చేయనున్నారు.